దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోకగా నియమింపడు. గమనించినట్లయితే గనక ప్రభువు సెలవిస్తున్న మాట ఏమనంటే, నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు తోకగా ఉండొచ్చు. మనుషులు నిన్ను ఎందుకో పనికిరాని వ్యక్తిగాను, మనుషులు నిన్ను ఒక పనికిరానటువంటి స్థితిలో, ఒక నీచమైన స్థితిలో, లేదంటే తక్కువ స్థితిలో ఒక తోకలాగా నేను చూసి ఉండొచ్చు. అయితే దేవుడు నీతో సెలవిస్తున్నది ఏమనంటే, నిన్ను నేను తలగా నియమిస్తాను అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, ప్రభువు నిశ్చయముగా నిన్ను తలగా నియమించునుగాక. ఒక విషయం గమనించండి, ఎప్పుడు యేసు మనల్ని తలగా నియమిస్తాడు అని అంటే, ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన కట్టడల ప్రకారంగా మనం నడుచుకుంటామో అప్పుడు మాత్రమే యేసు నిశ్చయముగా మనల్ని తలగా నియమిస్తాడు. నువ్వు ఒకవేళ యేసును నమ్మి ఉండొచ్చు, ఆయన వెతుకుతూ ఉండొచ్చు, ఆయన ఆరాధించే వ్యక్తిగా ఒక క్రైస్తవురాలుగా నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన చెప్పిన రీతిగా నువ్వు గైకొనకుండా నీ ఇష్ట ప్రకారముగా లోకానుసార రీతిగా ప్రభువును విడిచి ఆదివారం మందిరానికి వస్తావు మంచిదే. అయితే నీ హృదయంలో యేసు లేకుండా, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం లేకుండా, నువ్వు ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడల ప్రకారంగా నడుచుకోకుండా నువ్వు జీవించినంత కాలం కూడా నువ్వు తలగానే ఎప్పటికీ కూడా ఉండవని, నువ్వు తోకగానే ఉంటావు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారు, ఎవరైతే ఆయన కట్టడలు గైకుంటారో నిశ్చయముగా వారందరినీ కూడా యేసు తలగా నియమిస్తాడు. కాబట్టి దేవుడి మాటను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించండి, కృప చూపించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.